గుత్తి వంకాయ కడిగి నీట్గా ఇలా కట్ చేసుకోవాలి. తీసుకున్న వంకాయలను బట్టి ఇంగ్రీడియంట్ క్వాంటిటీ అడ్జస్ట్ చేసుకోండి. ఎండు కొబ్బరి, చెక్క, లవంగాలు, యాలకులు, డ్రై రోస్ట్ చేసిన నువ్వులు, పల్లీలు, ఉల్లిపాయ, అల్లం వెల్లుల్లి పేస్ట్, పుదీనా, ధనియాల పొడి, పసుపు, గరం మసాలా, కారం, కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ పక్కన పెట్టుకొని మిగిలినవన్నీ వేసి గ్రైండ్ చేసుకోవాలి. ఇక్కడ కొబ్బరి ఎక్కువ అవుతుందని కొంచెం తీసి పక్కన ఉంచుకున్నాను. అలాగే గరం మసాలా పౌడర్ కూడా పక్కన ఉంచుకోండి, లాస్ట్ లో వేసుకుందాం. మొత్తం మెత్తని పేస్ట్ లాగా చేసి పెట్టుకుని అందులోనే టేస్ట్ కి సరిపడా సాల్ట్ కూడా వేసుకొని మిక్స్ చేసుకుని ఆల్రెడీ మనం కట్ చేసి పెట్టుకున్న వంకాయలు ఉన్నాయి కదా వాటికి ఫిల్ చేసి ఉంచుకుందాం. తర్వాత స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకొని కడాయిలో ఆయిల్ వేసుకోండి. నేను ఇక్కడ ఆయిల్ చాలా తక్కువ యూజ్ చేస్తున్నానండి. మీరు కావాలంటే ఇంకొంచెం ఎక్కువ వేసుకోవచ్చు. ఆయిల్ వేడెక్కిన తర్వాత ఆవాలు, జీలకర్ర, ఉల్లిపాయలు వేసుకొని ఉల్లిపాయలు కొంచెం మెత్తబడిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పచ్చిమిర్చి, కరివేపాకు కూడా వేసుకొని తాలింపు వేగిన తర్వాత మనం ఆల్రెడీ ఫిల్ చేసి పెట్టుకున్న వంకాయలను వేసి తాలింపు మొత్తం కలిసే విధంగా మిక్స్ చేసి మూత పెట్టి మగ్గనివ్వాలి.